మూవీ మేకర్స్ అధినేత, ప్లీజ్ సార్. ఓ జయకృష్ణ గారు, ఐ థింక్ మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎస్, వెల్కమింగ్ అవర్ హీరో ఘటమనేని జయకృష్ణ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ జాబ్. నేను ఫస్ట్ డే చూశానండి సినిమా. ఆబ్వియస్గా ఫస్ట్ డే చూడకుండా ఎట్లా ఉంటాం, మేము కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మా బ్యానర్లో ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారు చేశారు. అండ్ అసలు ఫస్ట్ టైం హీరోగా పెర్ఫామ్ చేయలేదు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, ఫైట్స్లో కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ. అంటే అవతల మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 10 సినిమాలు చేసిన హీరోలాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అనిల్ అన్నట్టు యాజ్ అ ప్రొడ్యూసర్గా చూడంగానే డెఫినెట్గా సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో చేయాలని ఇన్స్టెంట్ రియాక్షన్. దట్ ఈస్ వాట్ యాజ్ ప్రొడ్యూసర్ మై రియాక్షన్ ఈజ్. డెఫినెట్గా మా బ్యానర్లో మీరు తప్పకుండా సినిమా చేయాలి. అండ్ ఈ కథ నాకు 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ అజయ్ బాబు చెప్పాడు. సో వీఆర్ సపోజ్ టు డూ దిస్ ఫిలిం, బట్ ఎట్లాగో అది అశ్విన్ దత్ గారికి వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్. ఆయన తప్పితే ఇంకా ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంతకంటే బెటర్ బ్యానర్ లేదని ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ సెకండ్ థర్డ్ అవకాశం డెఫినెట్గా మేము ఉపయోగించుకుంటాం. వీ హ్యావ్ టు డూ ఫిలిం ఇన్ అవర్ బ్యానర్. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరినీ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయకృష్ణ గారిని వేదిక పైన ఉండవలసిన